హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను బిఎల్ఐసి ఎంఎల్ఐసి డిస్టెన్స్లో కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. అట్లా ప్రిపేర్ అవుతున్న సందర్భంలో లైబ్రరీ సైన్స్ గురించి సబ్జెక్టు పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల హైదరాబాదు ఇతర ఇన్స్టిట్యూట్లలో డెమోలకు వెళ్ళాము. అయితే ఆ డెమోలకు వెళ్ళడం వల్ల ఆ సబ్జెక్టు ఎట్లా అయ్యిందనేది కొంత ఫ్యాకల్టీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పడం ద్వారా మాకు కొంత అర్థం కాకపోవడం, దాంతో మళ్ళీ బ్యాక్ రావాలా లేకపోతే మళ్ళీ ఆల్టర్నేట్గా వేరే ఏదైనా సబ్జెక్ట్ చూసుకోవాలా అన్న తరుణం మన నల్గొండలోనే అవనిగడ్డ ఇన్స్టిట్యూట్లో లైబ్రరీ సైన్స్ సంబంధించిన కోర్సు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నామని పేపర్ కటింగ్ చూడడంతో మా ఫ్రెండ్స్ మేము ఒక 10 మంది కలిసి హైదరాబాద్కి వెళ్ళాము. అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసి నల్గొండ నేటివ్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఉంటే మనకు ఫెసిలిటీస్ ఉండొచ్చు, చదువుకోవడానికి నల్గొండ చాలా సేఫెస్ట్ ప్లేస్ అని భావించి మళ్ళీ నల్గొండకి వచ్చి అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆ జాయిన్ అయిన 2-3 డేస్లోనే ఫస్ట్ డెమో నుంచి తర్వాత డెమోలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి సార్ వాళ్ళు దుర్గాప్రసాద్ సార్ అండ్ టీమ్ సార్ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి లైబ్రరీ సైన్స్ కోర్సుకు సంబంధించిన ఫ్యాకల్టీలో ది బెస్ట్ ఫ్యాకల్టీ, నెంబర్ 1 ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. దాని నుంచి మేము నేర్చుకొని 19లో సెట్, మొన్న రీసెంట్ వచ్చిన దాంట్లో మళ్ళీ ఒకసారి రివైజ్ మళ్ళీ సెట్ క్వాలిఫై అవ్వడం జరిగింది. అట్లనే మా బ్యాచ్లో అయితే తెలంగాణ నుంచి 33 డిస్టిక్లో ఉన్న విద్యార్థులు దాదాపుగా 100కు పైన ఉన్నటువంటి విద్యార్థులు అందరూ వేరే వేరే డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళందరూ సాటిస్ఫై, అంటే ఇన్స్టిట్యూట్లోకి వేరే ఇన్స్టిట్యూట్లోకి పోయినప్పుడు ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీని చూసి మనం జాయిన్ అవుతాం. మన అవనిగడ్డ ఇన్స్టిట్యూషన్ ప్రత్యేకత ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఇన్స్టిట్యూట్ కంటే బెస్ట్ ఇన్స్టిట్యూట్గా అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ ఉండాలని తోటి మనకు అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సార్ చంద్రశేఖర్ సార్ ప్రతిదీ ఏ విషయమైనా విద్యార్థులతోటి డిస్కస్ చేసి ఏదైనా డిఫాల్ట్ ఉంటే వాటిని పిల్లల్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనేది సార్ డైలీ మాకు మోటివేషన్ క్లాసులు మళ్ళీ రెగ్యులర్గా క్లాస్ అయిపోయిన నెక్స్ట్ రోజు మార్నింగ్ లేదా తర్వాత డైలీ టెస్టులు పెట్టడం జరిగింది. ఆ టెస్టుల నుంచి మన యొక్క ర్యాంకులు డైలీ డిస్ప్లే అవుతాయి. ఆ డిస్ప్లే అయిన ర్యాంకులను చూసి మన ర్యాంక్ ఎంత వచ్చింది అని అందరికీ తెలుసుకోవడం ద్వారా ఒకరి ద్వారా ఒకరికి ఇంకా ఇన్స్పిరేషన్ అయ్యి పోటీతోటి చాలామంది విద్యార్థులు ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే గురుకుల నోటిఫికేషన్లో అందరికీ ఉద్యోగాలు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ కలిగించడం జరిగింది. ఇక్కడ అవనిగడ్డ ఇన్స్టిట్యూట్ ఇంకో ప్రత్యేకత ఏంటంటే జనరల్ స్టడీస్లో చాలా వరకు అందరు వీక్ ఉంటారు. అది జనరల్ స్టడీస్ అయితే ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా అని రావని కాదు, కాకపోతే ఈ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ టెట్, డిఎస్సి అన్ని ఆల్ ఏరియాస్లో మన యొక్క ఇన్స్టిట్యూషన్లో అన్ని క్లాసులు రెగ్యులర్గా నడుస్తుంటాయి. కాబట్టి జిఎస్ అనేది మెయిన్ ఫ్యాక్టర్ కావడంతో జిఎస్ కూడా మేము దీంట్లోనే జాయిన్ అయి ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రజెంట్ క్లాసులు నడుస్తున్నాయి జిఎస్కి. దాంతోపాటు మళ్ళీ లైబ్రరీ సైన్స్ కోర్సు కూడా కంప్లీట్గా మళ్ళీ స్టార్ట్ అవ్వడం జరిగింది. మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టులు అంటే మనకు పెట్టే టెస్టులు ఏ రోజుకు ఆ రోజు నెగిటివ్ మార్కింగ్తో సహా మనకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు మిస్టేక్స్ ఎక్కడ పోతున్నాయి, దానివల్ల మనకు మార్క్స్ ఏమైనా తగ్గుతున్నాయి, ఎంతవరకు వస్తున్నాయి అనేది చూసుకొని మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ మనం డైలీ టెస్టులు రాయాలి. డైలీ టెస్టులు అనేది మన ఇన్స్టిట్యూట్లో మాత్రమే డైలీ టెస్టులు ఏ రోజుకి ఆ రోజు టెస్టులు విత్ నెగిటివ్ మార్కింగ్ తోటి టెస్టులు పెట్టడం జరుగుతుంది. అయితే దీంట్లో అన్ని దాదాపుగా తెలంగాణలో ఉన్నట్టు 33 జిల్లాల విద్యార్థులందరూ ప్రత్యేకంగా డైలీ టెస్టులు పెడతారన్న కాన్సెప్ట్ తోటి అవనిగడ్డ ఇన్స్టిట్యూట్కి చాలామంది రావడం జరుగుతుంది. వాళ్ళు ఉండడంతో మనకు కాంపిటీషన్లో మనం ఎంతవరకు ఉన్నాం అనేది మనకు నెగిటివ్ మార్కింగ్తో సహా రిజల్ట్ డైలీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మనం ఇప్పుడు వచ్చే గురుకుల జేఎల్డిఎల్ అండ్ జనరల్ పాలిటెక్నిక్ జేఎల్డిఎల్ వాటిల్లో అన్నిట్లో మనం
సక్సెస్ అయ్యే విధంగా మన ఇన్స్టిట్యూట్లో డైలీ టెస్టుల ద్వారా పేపర్ 2 పేపర్ 1 అన్నిటికీ డైలీ టెస్టులు రెగ్యులర్గా మనం రాయడంతో కాన్ఫిడెన్స్ అనేది, ఎందుకంటే బెస్ట్ ఫ్యాకల్టీ ఉండడం ద్వారా నేను సబ్జెక్టు కొంత నేర్చుకోవడం జరిగింది. నాతో పాటు అందరూ నేర్చుకునే విధంగా ఇక్కడ విద్యార్థులకు ఫ్యాకల్టీ ఉండడంతో సబ్జెక్ట్ పరంగా సాటిస్ఫై అయ్యానని అనుకుంటున్నాను. మీరు కూడా అదే రకంగా సాటిస్ఫై అవుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.